వెల్కమ్ టు S6 న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. బియ్యం కుంభకోణాన్ని పవన్ సీరియస్ గా తీసుకోవడం హర్షణీయం. బీజేపీ ఎంపీ పురంధేశ్వరి. కొండా సురేఖకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రేషన్ బియ్యం అక్రమ రవాణాలో వైకాపా నేతల ప్రమేయం ఉన్నదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతర్జాతీయ స్మగ్లింగ్ గా అభివర్ణించారని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. బియ్యం కుంభకోణాన్ని పవన్ సీరియస్ గా తీసుకోవడాన్ని ఆమె స్వాగతించారు. విజయవాడలో నిర్వహించిన సంఘటన్ పర్వ్ 2024 రాష్ట్ర స్థాయి కార్యశాలలో బీజేపీ నేతలతో కలిసి ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నిధులిచ్చి ఆదుకుంటుందని కృతజ్ఞతలు తెలిపారు. We are seeing an international smuggling of PDS rice. అనేక విషయాలు ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా క్వశ్చన్స్ రేజ్ చేస్తున్నారు కనుక వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఇట్ మే టర్న్ అవుట్ టు బి అన్ ఇంటర్నేషనల్ ఇష్యూ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మనం ఎవరూ కూడా ఇదేదో వారేదో మాట్లాడేశారు అనుకోవటానికి కూడా లేదు. మనం చూస్తున్నాం నాదెండ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా అనేక గోడౌన్ల మీద వారు ఇన్స్పెక్షన్ చేయటం, పెద్ద ఎత్తున అక్కడ PDS రైస్ దొరకటం, వాటన్నిటినీ కూడా ఇంచుమించుగా కాకినాడ పోర్టు నుండి వారు అక్కడ నుండి తరలించేస్తున్నారు అనేటువంటి విషయం ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే గత ప్రభుత్వంతో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో సంబంధం ఉన్నటువంటి నాయకుల పేర్లు ముడిపడి ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతిని ప్రస్తావిస్తూ భారతీయ జనతా పార్టీ కూడా ఈ PDS రైస్ గురించి ప్రస్తావించినటువంటి విషయం మనందరికీ తెలుసు కనుక భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వెనకడుగు వేయలేదు ఇటువంటి అంశాల మీద గళం విప్పడానికి. అదేవిధంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు వచ్చి దానికి బలం చేకూర్చడం అనేది ఇది నిజంగా ప్రతి ఒక్కరు కూడా గమనించవలసినటువంటి విషయం, స్వాగతించవలసిన. ప్రధానంగా ఏమిటంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి మేమందరం కూడా మా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే పెద్ద సంఖ్యలో మనకి వనరులు ఇస్తున్నారు. అమరావతి డెవలప్మెంట్ కావచ్చు, పోలవరానికి సంబంధించి కావచ్చు, రోడ్ల డెవలప్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ కింద రావాల్సినటువంటి కావచ్చు, లేకపోతే 15th ఫినాన్స్ కమిషన్ కింద గ్రామీణాభివృద్ధికి రావాల్సినటువంటి వనరులు కావచ్చు, పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం వాటన్నిటినీ కూడా అందిస్తున్నటువంటి విషయం మనం ఖచ్చితంగా స్వాగతించాలి. దాన్ని స్వాగతిస్తూనే అదనంగా రాష్ట్రానికి ఏం కావాలి అంటే ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. రాజమండ్రికి సంబంధించి 2027లో జరగబోయేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయి వాటిని దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా వనరులు తెచ్చుకోవాలనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మేము 98 కోట్ల రూపాయలు ఇవాళ అఖండ గోదావరి కింద అక్కడ ఉన్నటువంటి ఘాట్లు కావచ్చు, అదేవిధంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్ 100 సంవత్సరాలు పైబడినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి హెరిటేజ్ వాల్యూ ఉంది కనుక దాన్ని కూడా ఒక పర్యాటక ప్రాంతంగా డెవలప్ చేయడానికి అఖండ గోదావరి కింద 98 కోట్లు ఇచ్చినందుకు నేను కేంద్ర ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గండికోటను కూడా డెవలప్ చేయడానికి 75 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇంత పెద్ద ఎత్తున వనరులు ఇచ్చి మనకి సహకరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మోడీ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR గురుకుల బాట అనే కార్యక్రమం చేపట్టారని వారాసా నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురుకుల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గురుకుల బాట అని చెప్పగానే కాంగ్రెస్ కు భయం పుట్టింది. మంత్రి కొండా సురేఖ శుక్రవారం నాపై ఆరోపణలు చేశారు. నేను విద్యార్థులకు కలుషిత ఆహారం పెడుతున్నానని చెప్పారు. తెలంగాణ ప్రజలు గతంలోనే కొండా సురేఖను తిరస్కరించారు. మహిళలపై ఆమె చేసిన ఆరోపణలకు కేసు పెట్టాలని కోర్టు చెప్పింది. ఆమెకు ప్రతి పదవిలో ఉండే అర్హత లేదు. గతంలో IPS అధికారిగా ఉన్న నాకు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. 7 ఏళ్ల సర్వీసును వదిలేసి విద్యార్థుల కోసం రాజకీయాల్లోకి వచ్చా. నాపై ఆరోపణలుంటే బయట పెట్టండి, వాటిని ఆధారాలుంటే CBI విచారణకు ఇవ్వండి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆమె ఆరోపణలు చేయడం ఇది రెండోసారి మూడవసారి మళ్ళీ నిన్న ఆమె ఆరోపణలు చేశారు. నేను కొండా సురేఖ గారి స్థాయికి నేను దిగజారి మాట్లాడదలుచుకోలేదు, కానీ కొన్ని వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. అమ్మా కొండా సురేఖ గారు, మీరు దయచేసి తెలంగాణలో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టకూరి. నా రిక్వెస్ట్, తెలంగాణ సమాజం మిమ్మల్ని ఎప్పుడో తిరస్కరించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే మీరు మానుకోటలో రైల్వే స్టేషన్ దగ్గర తెలంగాణ బిడ్డల మీద, తెలంగాణ పోరాట యోధుల మీద, తెలంగాణ విద్యార్థి నాయకుల మీద ఘోరంగా దాడి చేసినప్పుడే మిమ్మల్ని తెలంగాణ తిరస్కరించింది. మీరు సభ్యత, సంస్కారం,
లేకుండా మాట్లాడతారని తెలంగాణలో ప్రతి ఇంటికి కూడా తెలిసిపోయింది. మహిళలు పురుషులు అనే గౌరవం లేకుండా మాట్లాడతారని తెలిసిపోయింది. కోర్టులో జడ్జిలు కూడా మీరు మాట్లాడిన మాటలు వినడానికి చెవులు మూసుకుంటున్నారు. న్యాయ వ్యవస్థ కూడా మీరు మాట్లాడిన మాటలు మళ్ళీ వినాలని అనుకోవడం లేదు. సాక్షాత్తు కోర్టులే మీ మీద కేసు రిజిస్టర్ చేయాలి అని చెప్పి మీకు ఆర్డర్ కూడా ఇచ్చింది మీ మీద. మీరు సభ్యత సంస్కారం లేకుండా సాటి మహిళల మీద చేసిన ఘోరమైన ఆరోపణలకు మరి కోర్టు చలించిపోయి మీ మీద కేసు రిజిస్టర్ చేయాలని చెప్పింది. అదేవిధంగా మీ మీద మళ్ళొకసారి కేటీఆర్ గారి మీద మాట్లాడితే మళ్ళీ జైలుకు పంపిస్తామని చెప్పి కోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది. అయినా కూడా మీరు మళ్ళీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి అసభ్యకరమైన భాష మరి మాట్లాడుతూ ఉన్నారు. అసలు మీకు మంత్రి పదవిలో ఉండే అర్హత లేదు సురేఖ గారు. నేను సభ్యత సంస్కారం ఉన్న వ్యక్తిని కాబట్టి నేను మిమ్మల్ని ఇప్పటికి కూడా గౌరవించే మాట్లాడుతున్నాను. తెలంగాణ లేదు. మీరు నా గురించి మాట్లాడుతున్నారు. నేను ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకొని, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకొని రాత్రింబవళ్ళు కష్టపడి నేను ఒక ఐపీఎస్ అధికారినైనా. నేను ఐపీఎస్ అధికారిగా ఉన్న 26 సంవత్సరాలు ఈ దేశ రక్షణ కోసం ప్రాణాలు తెగించి పోరాడిన. నా ప్రాణం పోయినా పర్వాలేదని దేశ రక్షణ కోసం నేను సేవ చేసిన. భారత రాష్ట్రపతి నాకు శౌర్య పథకం ఇచ్చింది, పోలీస్ మెడల్ ఫర్ గ్యాలరీ సర్వీస్ ఇచ్చింది. భారత్కి వచ్చినమ్మా. నాకు ఇంకా 14 సంవత్సరాల 16 సంవత్సరాల సర్వీసు ఉండగానే నేను హాస్టళ్లలో చదువుకున్నా కాబట్టి, నా పక్కనే బల్క సుమన్ గారు ఉన్నారు, ఆయన గురుకుల పాఠశాలలో చదువుకుని, ఇక్కడ చాలామంది ఇంకా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. అలాంటి వాళ్లకు సౌకర్యాలు అందలేదు, మాకు సౌకర్యాలు అందలేదని నా తుపాకీ నా యూనిఫామ్ పక్కకు పెట్టి నేను ప్రభుత్వ గురుకుల పాఠశాలకు వచ్చి ఆ బిడ్డలే నా బిడ్డలుగా భావించి వచ్చిన. ఆ పిల్లలను నాకన్నా గొప్పగా చేయాలని వచ్చిన. నేను చేసిన వర్క్ ప్రపంచంలో ఇంతవరకు ఎవ్వరు ఊహించింది నేను చేసిన. బాపట్ల జిల్లా రేపెలలో నర్సింగ్ విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. చెరుకుపల్లి మండలం గోడవల్లి వద్ద కాలేజీ బస్సులో షార్ట్ సర్క్యూట్ కావడంతో పూర్తిగా దగ్ధమైంది. ఐఆర్ఎస్ కాలేజీకి చెందిన విద్యార్థినులు రేపల నుంచి గుంటూరు పరీక్షా కేంద్రానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగిన సమయంలో కాలేజీ బస్సులో సుమారు 30 మంది విద్యార్థినులు ఉన్నారని తెలిపారు. శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో సుమారు 3000 ఎకరాలను గత 5 ఏళ్ల పాలనలో వైసీపీకి చెందిన వారు కొట్టేశారని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆరోపించారు. ఈ అవినీతి అక్రమాలకు కారణమైన వైసీపీ నాయకులు కార్యకర్తలకు జైలు జీవితం తప్పదని స్పష్టం చేశారు. 3-4 రోజుల్లో కొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పట్టణ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన 5 ఏళ్లలో ప్రభుత్వ కొంతమంది రైతుల భూములను బలవంతంగా ఆక్రమించుకుని తమపై ఆన్లైన్లో నమోదు చేసుకున్నారనే విషయాలు విచారణలోకి వెలుగు చూశాయని తెలిపారు. ముఖ్యాంశాలు రెండు విషయాలు. ఒకటి వచ్చేసి, నేను ఎలక్షన్స్ కాకముందు చెప్పా, ఏ ముహూర్తాన పాత ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఒక మాట అన్నాడు, సుధీర్ రెడ్డి ఉన్నాడు, గెలిచిన వెళ్తాడు, ఆయన కలిసాలంటే 5,000 ఖర్చు అవుద్ది, 5,000 10,000 ఖర్చు అవుద్ది, హైదరాబాద్ పోవాలా, సికింద్రాబాద్ పోవాలా, నేను పిచ్చివాడు వాగాడు. ఆ రోజు నేను ఆలోచించిన, అసలు పబ్లిక్కి ఖర్చు ఎందుకు కావాలా, పబ్లిక్ అనేటోళ్ళు నా దగ్గర ఎందుకు రావాలా,
ఏం ఇబ్బందులు ఉన్నా సరే మనం ఈ 21వ శతాబ్దంలో ఇంకా కూడా వాళ్ళ ఊర్ల నుంచి వచ్చి నా దగ్గర బయట నిలబడి నాతో మాట్లాడి ఆ ఇబ్బంది కూడా దేనికి అని ఆలోచన చేసి మరి ఈరోజు 175 కాన్స్టిట్యున్సీలో ఎక్కడ లేని విధంగా ఒక కొత్త సిస్టమ్ తయారు చేస్తున్నాను. అతి త్వరలో మీ ముందు పెడతా అని చెప్పాను. ఇంకొక 20 రోజులు 6 నెలలు అవుద్ది. ఈ 6 నెలల్లో ఈ సిస్టమ్ అనేది క్రియేట్ చేశాం. ప్రతి మండలానికి ఒక టోల్ ఫ్రీ పెట్టేసి ప్రతి మండలంలో ఒక గ్రామంలో, ఫర్ ఎగ్జాంపుల్ విజయన్న గ్రామస్తుడు శ్రీకాళహస్తి టౌన్లో ఒక వార్డులో ఉన్నాడు అనుకో, ఆయన నా దగ్గర రానవసరం లేదు. మీకు టోల్ ఫ్రీ నెంబర్ రేపు పేపర్ యాడ్లో వచ్చేస్తుంది. మీ నెంబర్స్ అన్ని ఇచ్చేస్తాం. ప్రతి ఏ మండలంలో ఆయా నెంబర్ ఇచ్చేస్తాం. మీ గ్రామంలో కావచ్చు, టౌన్లో కావచ్చు, వార్డులో కావచ్చు, ఇమీడియట్గా ఫోన్ చేసి నమస్కారం, నా పేరు సుధీర్ రెడ్డి, నేను వార్డు నెంబర్ 35 లేదా నా ఊరు గ్రామం, ఓకే నా గ్రామం, నా పేరు సుధీర్ రెడ్డి అండి, నా గ్రామం ఊరందూరులో మా ఇల్లు పలానా చోటు ఉంది, మాకు వాటర్ ఇబ్బంది ఉంది, మా ఇంటి ముందర లైట్ ఇబ్బంది ఉంది, మా ఇంటి ముందర రోడ్డు సరిగ్గా లేదు, లేదా నాకు సొంత భూమి ఉంది, భూమి మధుసూదన్ రెడ్డి అనేటువంటి దొంగతనం చేశాడు, లేకుంటే ఇంకోడు ఇబ్బంది పెడుతున్నాడు, అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో మా సరిగ్గా పనిచేయటం లేదు, లేకుంటే నా భూమి రిజిస్టర్ కావటం లేదు, లేదా పోలీస్ స్టేషన్ పోతే మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటివి ఎటువంటి కంప్లైంట్స్ ఉన్నా కూడా వేపాడ మండలంలోని బొద్దాం గ్రామంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన ఇళ్ల స్థలాలు సమస్య మిస్టరీగా మారడంతో లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బొద్దాంలో ఇళ్ల స్థలాల సమస్యకు చిక్కుముడి వేడింది. బొద్దాం గ్రామానికి చెందిన 16 మంది ఎస్సీ బీసీ లబ్ధిదారులు ఇళ్ల స్థలాలకు అర్హులుగా గుర్తించి నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇళ్లను నిర్మించుకునేందుకు వీలుగా ఇళ్ల స్థలం పట్టాలను సర్వే నెంబర్ 105/2లో ఒక్కొక్క లబ్ధిదారునికి సెంటున్నర చొప్పున మంజూరు చేసింది. ఈ విషయమై తహసీల్దార్ జె రాములమ్మను వివరణ కోరగా బొద్దాం గ్రామానికి సంబంధించి 16 మంది ఇళ్ల లబ్ధిదారులకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ తీర్పును ఎవరు ధిక్కరించినా చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారని ఆమె స్పష్టం చేశారు. శ్రీ లలితాంబిక ప్రొడక్షన్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా, మానస వారణాసి హీరోయిన్ గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మించిన దేవకి నందన వాసుదేవ చిత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న విజయోత్సవ ర్యాలీలో భాగంగా విశాఖపట్నం ఎంవీపీ కాలనీ బీచ్ రోడ్ లో గల గాదిరాజు ప్యాలెస్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో ఈ సినిమా యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. హీరో గల్లా అశోక్ మాట్లాడుతూ తొలి రోజు టాక్ తో కాస్త నిరాశ చెందిన దర్శకుడు పికప్ అవుతుందని బలంగా చెప్పడంతో ధైర్యం వచ్చిందన్నారు. సినిమా ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. తాను సితారా ప్రొడక్షన్ లో 3వ సినిమా చేస్తానని అన్నారు. మదర్ సెంటిమెంట్ బాగా పండిందన్నారు. చిత్రం విజయానికి ఇది బాగా దోహదపడుతుందన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో మంచి అటాచ్మెంట్ ఉందని తెలిపారు. మీ తాతయ్య సినిమాల్లో ఏ సినిమా చేస్తారని ప్రశ్నించగా సింహాసనం సినిమా చేయాలన్నది డ్రీమ్ అన్నారు. స్టార్ మేకర్ సత్యానంద్ వద్ద శిక్షణ చాలా సరదాగా సాగిందని గుర్తు చేశారు. ఈసారి కూడా వచ్చి సపోర్ట్ చేసింది. అండ్ అలాగే మా అర్జున్ సార్ చెప్పినట్టు డే 1 ఎంత డిస్పాయింటింగ్ ఉన్నా అది పికప్ అవుతుంది అని చెప్పేసరికి నాకు కూడా కొంచెం ఎనర్జీ వచ్చింది. అండ్ అలాగే ఇప్పుడు మొన్న నిన్న అంతా తిరిగేటప్పుడు కూడా రెస్పాన్స్ చూస్తుంటే లైక్ నిజంగానే నాకు చాలా ఆనందం ఉంది. అండ్ అలాగే థ్యాంక్ యూ టు ది ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎన్ని మిస్టేక్స్ అయినా కొంచెం మేము ఏదైనా తప్పు చేసినా కూడా మీరు ముందుకు వచ్చి చూసి సినిమా బాగుంది అని ప్రచారం చేస్తుంటే అసలు దానికన్నా మాకేం కావాలండి. ఇట్స్ ద అల్టిమేట్ హ్యాపీనెస్ ఫర్ అస్. అండ్ అలాగే
మీరు ఇచ్చిన స్పందన కానీ మీరు ఇచ్చిన ఎనర్జీకి నాకు ఇంకా కొంచెం జోష్ పెరుగుతుంది. మా నెక్స్ట్ సినిమా కూడా స్టార్ట్ అయిపోతుంది సితారా ప్రొడక్షన్స్లో. యూఎస్లో స్కెడ్యూల్ కూడా అయిపోయింది. అండ్ అంటే మీరు ఇచ్చిన ఎనర్జీని ఇంకా క్యారీ చేసుకుంటే ఇంకా మంచి మంచి సినిమాలు తీసుకొని వస్తానని ప్రామిస్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా దేవికి నందన వాసుదేవన్ కొంచెం సక్సెస్ చేసినందుకు కూడా మీకే ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ. చాలా చాలా థ్యాంక్ యూ వచ్చి మా విజయాన్ని ఇప్పుడు వైజాగ్ అందరికీ తెలియజేస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరూ కూడా వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు అర్జున్ జంధ్యాల, ఈ సినిమా దర్శకుడు. అలాగే ఈరోజు మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే దేవకీ నందన వాసుదేవ సినిమా ప్రేక్షకుల విజయం. ఇది ఎందుకు అంటున్నానంటే డే 1 నుంచి డే బై డే ఇంక్రీజ్ అవుతూ ప్రేక్షకులు అంటే మౌత్ టాక్ ద్వారా సినిమా బాగుంది, చాలా బాగుంది అని చెప్పడం ద్వారా అలా ఇంక్రీజ్ అవుతూ సక్సెస్ దాకా వచ్చింది. ఎందుకనంటే హీరో గారు ఇక్కడ వరకు రావాలంటే చాలా హానెస్ట్ ఆయన. అది పూర్తిగా విజయం అని నమ్మకం వచ్చి పూర్తిగా జనాల్లో ఉంది అని తెలిసిన తర్వాత మాత్రమే వచ్చే వ్యక్తిత్వం. సో ఏదో వచ్చేద్దాం అనుకునే ఇది కాదు అయింది. సో మేమందరం నమ్మేసి పూర్తిగా ప్రేక్షకులు విజయాన్ని ఇచ్చారు. వాళ్ళకి ప్రత్యక్షంగా వచ్చి అందరికీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలని చెప్పి మేము ఈ వైజాగ్ వచ్చాం. థ్యాంక్ యూ వైజాగ్ అందరికీ, ప్రేక్షక దేవులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే సూపర్ స్టార్ గారి అభిమానులకి మరియు గల్లా కుటుంబ అభిమానులకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి విజయాన్ని ఇచ్చినందుకు ఫర్దర్గా కూడా ఇంకా మంచి సినిమా చేస్తాం. అల్లూరు జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలంలో పరమేశ్వరునికి రుద్రాభిషేకం. సంభవరం పంచాయతీ ఉప్పాయిపాలెం గ్రామ పరిధిలో దప్పకొండ ఆనుకొని స్వయంభూగా వెలిసిన శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. కార్తీక మాసంలో మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకం మరియు మారేడు దళాలతో స్వామివారికి బిల్వార్చన పూజా కార్యక్రమం నిర్వహించిన వేద పండితులు భాగవత్ శర్మ తదితరులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాన్ని భారీ సంఖ్యలో పాల్గొన్న గ్రామస్తులు, స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులకు ఆలయ ప్రధాన ప్రత్యేక అభిషేకాలు, విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించిన భగవాన్ శర్మ ఏకవేరం శివార్పణం ఏకవేరం శివార్పణం శివార్పణం హరిశేషంకరం ఏకవేరం శివార్పణం సర్వమంగళ మాంగళ్య శివ సర్వార్థకే శరణ్య త్ర్యంబకే దేవీ నారాయణ నమోస్తుతే. ఓం నమ శివాయ. మన దేవీపట్నం మండలం శర్భవరం పంచాయతీ ఉప్పాయిపాలెం గ్రామం దగ్గర ఉన్నటువంటి దబ్బకొండ పరిసర ప్రాంతాల్లో వెలిసినటువంటి ఉమా నాగరామలింగేశ్వర స్వామి వారు దాదాపు 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ఒక శిలారూపేణ ఆ స్వామివారు ఇక్కడ వెలవడం జరిగిందండి. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలే కాకుండా ఇంకా ఇతర మండలాల నుంచి కూడా అక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ కార్యక్రమానికి అభిషేకాలు చేసుకోవడం జరుగుతుందండి. అందుకని ఈ సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా మాస శివరాత్రి సందర్భంగా ఈ రోజు ఆ యొక్క స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం 5 పండితులతోటి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరిగిందండి. ఈ యొక్క ఏకాదశ రుద్రాభిషేకంలో సామూహికంగా చుట్టుపక్కల గ్రామాల పరిసర గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. దానికి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం కృప అంతా కూడా కలగాలని చెప్పేసి ఆ స్వామి వారిని కోరుకుంటున్నామండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది దేవీపట్నం మండలం చరవరం పంచాయతీ ఉప్పాయిపాలెం గ్రామం దబ్బకొండ దగ్గర స్వయంభ నిలిచిన దేవుడు. 4 సంవత్సరాలు బట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ప్రతి గ్రామం నుంచి వచ్చి అభిషేకాలు జరుపుకుంటున్నారు. ఇది చక్కగా జరిపించాలని మేము కోరుకుంటున్నాను. జరిగిందండి, జరుగుతుంది. సర్వమంగళ మాంగళ్య శివ సర్వార్థకే శరణ్య త్ర్యంబకే దేవీ నారాయణ నమోస్తుతే. ఓం నమ శివాయ. మన దేవీపట్నం మండలం శర్భవరం పంచాయతీ ఉప్పాయిపాలెం గ్రామం దగ్గర ఉన్నటువంటి దబ్బకొండ పరిసర ప్రాంతాల్లో వెలిసినటువంటి ఉమా నాగరామలింగేశ్వర స్వామి వారు
దాదాపు 4 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇక్కడ ఒక శిలారూపేణ ఆ స్వామివారు ఇక్కడ వెలవడం జరిగిందండి. ఈ 4 సంవత్సరాల నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలే కాకుండా ఇంకా ఇతర మండలాల నుంచి కూడా అక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ భక్తులందరూ కూడా ఇక్కడ కార్యక్రమానికి అభిషేకాలు చేసుకోవడం జరుగుతుందండి. అందుకని ఈ సంవత్సరం కార్తీక మాసం సందర్భంగా మాస శివరాత్రి సందర్భంగా ఈ రోజు ఆ యొక్క స్వామి వారికి ఏకాదశ రుద్రాభిషేకం 5 పండితులతోటి ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరిగిందండి. ఈ యొక్క ఏకాదశ రుద్రాభిషేకంలో సామూహికంగా చుట్టుపక్కల గ్రామాల పరిసర గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఆశీల పాట నిర్వహించడం అక్రమంగా కాదు సక్రమంగానే పాట నిర్వహించామని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో మార్కెట్ ఆశీలు వసూలు నిమిత్తం వివరణ ఇస్తున్నాము. ఇప్పుడు ఈ రోజున ఏంటంటే 2024-25 సంవత్సరానికి సంబంధించి మార్కెట్ ఆశీలు ఎవరు పాల్గొనడానికి ముందుకు రాకపోతే డిపార్ట్మెంట్ కలెక్షన్ కూడా చేసాం. డిపార్ట్మెంట్ కలెక్షన్ చేస్తే ప్రతి నెల కూడా 80,000, 93,000, 98,000 అలా యావరేజ్గా నెలకి ₹1,00,000 దగ్గరలో మాత్రమే డిపార్ట్మెంట్ కలెక్షన్ వస్తుంది. కనుక నేను వచ్చిన తర్వాత దాన్ని అంతా అబ్జర్వ్ చేస్తే 8 సార్లు పాట పెడితే ఎవరు పాల్గొనలేదని దీంట్లో ఈ ఫైల్ చూసి నేను పరిశీలించడం జరిగింది. దాని మీద టెండర్ కమ్ ఆక్షన్ పెట్టడం జరిగింది. టెండర్ కమ్ ఆక్షన్ అయితే టెండర్లో కోట్ చేసిన తర్వాత దాని మీద ఎవరైనా ఇచ్చుపాటు ఉంటే వాళ్ళకి ఇస్తాం. దాని ప్రకారం మనం ఈ రోజుని ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా 24/7 ఆంధ్రజ్యోతి పేపర్లో వేసాము. అలాగే తర్వాత 9/10 ఈనాడు పేపర్లో వేసాం. తర్వాత ఏమో జిల్లా ప్రజాశక్తి పేపర్లో కూడా 3 సార్లు పేపర్ ప్రకటన చేసాం. పేపర్ ప్రకటన చేస్తే టెండర్గా మార్క్స్ని పెట్టినప్పుడు ఇప్పుడు మేము టెండర్ అంటే సీల్ టెండర్ పెడతాం. సీల్ టెండర్లో 2 టెండర్లు మాకు రావడం జరిగింది. 2 టెండర్లోని వర్తనపల్లి కాశీ విశ్వేశ్వరరావు తండ్రి కృష్ణమూర్తి అనేవారు 9,75,000కి కోట్ చేయడం. తర్వాత ఏమో శ్రీమతి జట్టిబోని వెంకట శ్రీకాంత్ భర్త రాజేష్ తాడేపల్లి వారు 9,80,000. అంటే యాక్చువల్గా ఈ టెండర్ కోట్ చేసిన దాన్ని బట్టి పాట పెడితే 9,80,000కి మేము పాట ఖరారు చేసి కౌన్సిల్ వారి ఆమోదంతో పాట ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం నెల మాకు ఫస్ట్గానే ₹8,00,000 మా యొక్క టెండర్ షెడ్యూల్లో ఇచ్చిన కండిషన్ ప్రకారం డిపాజిట్ చేశారు. తర్వాత ప్రతి నెల కూడా 23,800 చిల్లర మాకు కట్టవలసి ఉంది. ఇప్పటి వరకు బకాయి లేకుండా పేమెంట్ చేస్తున్నారు. కనుక ఏంటంటే డిపార్ట్మెంట్లు గతంలో 2023, 24, 22, 23లో కూడా పాటదారులు మీ యొక్క కాంపిటీషన్ తోటి ఎక్కువ పాటకు వచ్చి పాట పాడుకున్న తర్వాత డిఫాల్టర్స్ అయ్యి మనిషి ఒక్కొక్కరు ఒక సంవత్సరానికి 20 లక్షలు, ఒక సంవత్సరం 18 లక్షలు అలా బకాయి పడి డిఫాల్టర్స్ అయ్యి కట్టలేకపోయారు. కట్టలేకపోతే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వాళ్ళ మీద కూడా కోర్టులో కేసు ఫైల్ చేశాను. కేసు ఫైల్ చేసి దావా వేసాం. అలాగే ఇప్పుడు అంచెంచెలుగా ఎవరో పాటకు వచ్చి పాడుకుని ఎవరో కట్టకపోవడం వల్ల ఈ టెండర్గా మార్క్స్ని పెట్టి ₹9,80,000కి శ్రీమతి జట్టిపోని వెంకట శ్రీకాంత్ భర్త రాజేష్ అనే వారికి ఈ పాట దక్కించుకోవడం జరిగింది. వారికి మేము ఖరారు చేయడం జరిగింది. ఈ పాట అంతా కూడా 5 నెలల కాల పరిమితికి అండి. అంటే సంవత్సరానికి కాదు, 5 నెలల పరిమితి అంటే 1/11/2024 నుండి 31/3/2025 వరకు 5 నెలల కాల పరిమితికి 9,80,000కి హెచ్చుపాటు తగ్గించుకున్నారు వాళ్ళు. అది కౌన్సిల్ వారి ఆమోదం మేరకు అంటే స్పెషల్ ఆఫీసర్ గారి ఆదేశాల ప్రకారం హెచ్చుపాటు ఉంది కనుక వారికి కాయపరిచి పాట వసూలు చేసుకోవడానికి హక్కు కల్పిస్తూ ఇచ్చాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన శుక్రవారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాలను నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగి పుంగవులు కూడా జ్ఞానం అజ్ఞానం తెలిసి మెలుగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞాన స్వరూపిణి అయిన అలివేలు మంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు హంసవాహన సంయుక్త విద్యా దానకరిమమ అని ఆ తల్లిని ఆరాధిస్తారు. వాహన సేవలో ఈవో జె శ్యామలరావు, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి, ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్ తదితరులు పాల్గొన్నారు. நீந்த முடியும்.
பற்றுக பற்றத்தான் பற்றினை அப்பற்றை பற்றுக பற்று விடற்கு என்று சொன்னார்கள். அப்படி திருவருளை நாம் பெற வேண்டுமேயானால் தாயாரினுடைய திருவருள், அதாவது சிபாரிசு இல்லை என்றால் நிச்சயமாக பெருமானுடைய திருவருள் கிடைக்காது. எனவே தாயாரை நாம் வேங்கட நிவாசாய ஸ்ரீனிவாசாய மங்களம் என்று சொல்லுகிறோம். அதிலே கூட பார்த்தீர்களே என்றால் என்ன அழகாக சொல்லியிருக்கிறார்கள். முதலிலே சொல்லும்போதே ஸ்ரீ என்று சொன்னாலே நம்முடைய தாயாரைத்தான் குறிக்கும். அந்த ஸ்ரீய காந்தாய கல்யாணரைக்கும் பெருமானை விட்டு பிரியாதவளாக இருப்பவள் நம்முடைய தாயார். என்றைக்கும் பிரியாதவள் என்று பார்க்கும்போது இந்த 5 நிலைகள் அது கூட பரவாயில்லை. அதிலே விபவம் என்று சொல்லப்படுகின்ற அந்த அர்ச்சாவதார மூர்த்தி விபவம் என்றெல்லாம் சொல்லப்படுகின்ற நிலையிலே சரியாசனம் வைத்த தாய் அவள் சரஸ்வதி. கலைமகள் என்ன செய்வாளாம்? அரசரோடு என்னை சரியாசனம் வைத்த தாய் என்று சொல்லுவார்கள். அரசன் எந்த அளவுக்கு பெரியவன், பணத்திலே சிறந்தவன், செல்வத்திலே சிறந்தவன், கல்வியிலும் சிறந்தவன், வீரத்திலே சிறந்தவன், அவனுக்கு இணையாக நம்மை அமர வைக்கக்கூடிய ஒரு நிலை, அதை அருள்பவள் சரஸ்வதி. அந்த சரஸ்வதியாகவே இங்கு மாறி, கலைமகளாகவே இங்கு மாறி, அதுவும் அன்னவாகனத்திலே கலைமகளினுடைய வாகனம் அன்னவாகனம். அந்த வாகனம் செய்து நமக்கு அருள் செய்து கொண்டிருப்பவள் நம்முடைய தாயார். அது மட்டுமா, அங்கே ஒரு ஆதிசங்கரர், அவருடைய வரலாற்றை பார்க்கிறோம். ஆதிசங்கரருடைய வரலாற்றிலே அவர் வீடு வீடாக சென்று பிட்சாம் தேகி என்று கேட்கின்றார். அப்பொழுது ஒரு ஏழை அந்தணருடைய இல்லத்திலே எதுவுமே இல்லாத ஒரு நிலையிலே ஒரு நெல்லிக்கனியை கொண்டு வந்து அவருக்கு கொடுக்கிறார்கள். உடனே அவர் புரிந்து கொள்ளுகிறார், குடும்பத்தினுடைய நிலை இப்படி இருக்கிறதே, இவர்கள் உயர்ந்த நிலையிலே இருந்தால் சவிதா மத்வா அனக்த்வஷதே த்ராயஸ்வைன கஸ்வதி ஸ்வதிதே மாம் மைனம் ஹிகம்சேர்திவம் அக்ரே நமா லேகேரந்தஹேமா யந்த்வா அயக்ஸ்வதிதிஹ ஸ்வதிதிரிதி ஸ்வதிதிஹ रणिनाय महते महते सौभगाय अच्छिन्नो रायः सुवीर इति सुवीरः மோகன ரூபமே அன்னையின் பணியே எங்கள் பாக்யமா పద్మావతి అరుణమన తేరమ్మ కురున. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి. నమస్తే.